హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి చిన్నపిల్లల 1 ఇయర్ బేబీ ఫ్రాక్ ఎలా కుట్టాలనేది చెప్తున్నాను. చూస్తున్నారు కదా, లైనింగ్ మీద కట్ చేస్తున్నాను కదా. నెక్ వచ్చేసి 1.5 ఇంచ్ పెట్టేశాను. నెక్కు షోల్డర్కి మొత్తం కలిపి 4 ఇంచెస్ పెట్టాను. కిందికి డౌన్ కూడా 4 ఇంచెస్. చిన్నపిల్లలకి 4 ఇంచెస్ వరకే తీసుకోవాలి. పెద్దవాళ్ళకైతే 6, 5, 5.5, 6 అలా తీసుకుంటాం కదా. పిల్లలకి 4 తీసుకుంటే చాలు. నడుములు వచ్చేసి 5 ఇంచెస్. వీళ్ళకి చెస్ట్ ఉండదు కాబట్టి సేమ్ కాబట్టి పైన చెస్ట్ మార్కింగ్ అంతే 5 ఇంచెస్, నడుము లూజ్ అంతే 5 ఇంచెస్ తీసుకోవాలి. చివరిన కర్వ్ షేప్ ఇట్లా ఇచ్చాను, ఎందుకంటే అది ఫిట్టింగ్ కోసం అన్నట్టు. స్ట్రేట్గా పెట్టడం కంటే అలా సైడ్కి అలా చిన్న పెడితే మనం కుట్లలో అది ఇట్లా పైకి వెళ్ళిపోయి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సేమ్ అలానే కట్ చేశాను. బ్యాక్ పార్ట్ కూడా అలానే కట్ చేసుకొని ఉక్స్ అన్న జిబ్ అన్న పెడదాం అనుకున్నా, కానీ పాప ఇట్లా వెల్లికెలా పడుకుంటే ఒత్తుకపోతుంది, పుచ్చుకుంటుంది అని అంటుంటారు కదా. అందుకోసమని నేను వెనకాల రౌండ్ షేప్ తీసి థ్రెడ్స్ పెడుతున్నాను. చూసారు కదా. ఏం లేదండి, చిన్నపిల్లల ఫ్రాక్ చాలా ఈజీ. మనకి మిషన్ టచ్ లేని వాళ్ళు కూడా నాకు కుట్టరాదు అనుకునే వాళ్ళు ఉంటారు కదా. అలాంటి వాళ్ళ ఇంట్లో మన కుట్ల కోసమైన మిషన్ ఉంటుంది కదా, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుందండి. అలాంటి వాళ్ళకి ఈజీగా ఇప్పుడు నేను చెప్పే కొలతలతో ట్రై చేసి చూడండి. మన పిల్లలకి మనమే కుట్టుకోవచ్చు. ఈ పీస్ ఏంటంటే వర్క్ బ్లౌజ్ పీస్ అండి. ఇది శారీలో వచ్చిందంట, బట్ ఆమెకు నచ్చలేదంట. నచ్చకుంటే పాపకి ఫ్రాక్ కుట్టామని ఇచ్చిందండి. అయితే ఆ బ్యాక్ నెక్ను నేను ఫ్రంట్గా చేస్తున్నాను. చూడండి, సెట్ అవుతుందా లేదా అని చూశాను. కొంచెం దూరం ఉంటుంది, ఎందుకంటే మనం చిన్నపిల్లలకి పర్ఫెక్ట్గా వేపిస్తేనేమో మన నెక్కుకి పర్ఫెక్ట్గా ఉండదు కాదు కదా. అలా కట్ చేశాను. బ్యాక్ సైడ్ ఏమో అటు సైడ్ చేశానండి, ఎందుకంటే ఇటు సైడు అంచు ఉంది కదా, ఆ పట్టు అంచు అనేది కింద లంగకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ వస్తే బాగుంటుందని అటు ఫ్రంట్ తీసాను, ఇటు బ్యాక్ తీసాను. అలానే ఇంకా నెక్కి డిజైన్ ఉంది కదండి అక్కడ, ఆ డిజైన్ అనేది నేను బెల్ట్ని తయారు చేస్తానండి. ఇప్పుడు ఇది కింద పార్టు లంగ కోసం పొడవు అంతే. మనం కుచ్చులు మనకి ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకుంటాం కాబట్టి ఓన్లీ నేను లెంత్ వరకే కట్ చేశాను. 13 ఇంచెస్ పెట్టుకున్నాను, పైన 8 ఇంచెస్ పెట్టుకున్నాను. 1 ఇయర్ బేబీ కదా, అలా కుచ్చు పెట్టుకుంటూ కుట్టుకోవాలి. కట్టింగ్ అయిపోయిందండి. ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ క్లాత్ వేసి ఒక స్టిచ్ వేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఏంటంటే కుచ్చు పెట్టుకుంటాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నీట్గా అలా సర్దుకుంటూ కుచ్చులు పెట్టుకోవాలి. సేమ్ అలానే ఇంకో పార్ట్ కూడా అలానే కుట్టుకోవాలి. లైనింగ్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కుట్టు వేసుకొని సేమ్ ఇప్పటిలాగానే మళ్ళీ కుచ్చు పెట్టుకోవాలి. చాలా ఈజీ అండి. లంగకి కుచ్చు పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని మనం కట్ చేసిన విధంగా కుట్టు వేసుకొని 2 అటాచ్ చేసిందంటే ఫ్రాక్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టేనండి. మన శారీలో పీస్ ఉంటుంది కదా, దాంతో కూడా మనం కుట్టుకోవచ్చు బ్లౌజ్ పీస్తోని. చూడండి ఇలా కుడుతున్నాను, నీట్గా కనబడుతుంది కదా. సేమ్ అలానే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. కట్టింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా మనం స్కిప్ చేయకుండా చూస్తేనే కదా మనకు అర్థమవుతుంది. స్కిప్ చేసామంటే అర్థం కాదండి. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇది యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను ఫ్రెండ్స్. నేను పాప 3 ఇయర్స్ అప్పుడు స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటికీ నేను 2 ఇయర్స్ అవుతుందండి నేను కస్టమర్స్కి కుట్టబట్టి. నేను షాప్ రన్ చేస్తున్నాను. నాకు డబల్ హెడ్ ఎంబ్రాయిడింగ్ మిషన్ ఉందండి. అటు మిషన్తో వర్క్ చేసుకుంటూ ఇటు స్టిచ్చింగ్ చేసుకుంటానండి. షాప్ మొత్తం నేను ఒకదాన్ని రన్ చేసుకుంటాను. మంత్లీ నా శాలరీ వచ్చేసి నేను నెలకి ఎంత సంపాదిస్తానంటే 10,000 నుంచి 15,000 వరకు వస్తుందండి. ఇలాంటి నేను చిన్నపిల్లల ఫ్రాక్స్, పెద్దవాళ్ళ ఇది అది అని ఏం లేదండి, అన్నీ స్టిచ్ చేస్తాను. ఫస్ట్లో నాకు ఏం అర్థం కాకపోయేది బ్లౌజ్ కట్టింగ్ అనేది.
కొంచెం కుడుతూ ఉంటే మనం కట్ చేస్తుంటే ఊక చూస్తూ ఉంటే మనకు నేను యూట్యూబ్లో ఉన్న ఛానల్స్ అన్నీ చూసేదాన్నండి. చూడగా కుట్టగా అన్నీ అర్థమయ్యాయి. మనం కుట్టే కొద్దీ మనకి ఎక్కడైతే మిస్టేక్స్ అవుతాయో నేను అదే పార్ట్ ఇట్లా చూసుకుంటూ అదే నేర్చుకునేదాన్ని. బాగా ఇంట్రెస్ట్ ఉండేది నాకు. మా ఇంటి ముందు చిన్నప్పటి నుంచి మేరోళ్ళు ఉండేది ఇంటి ముందు. వాళ్ళు కుడుతుంటే నేను అప్పుడు అనుకునేది ఇలా ఎప్పుడు కుడతాను అని. బాగుంది అట్లా కుడతా ఉంటే స్పీడ్గా ఆమె తొక్కేది అన్నట్టు. మాకు మోటార్ లేదు అప్పుడు. తొక్కుతూ ఉంటే నేను కూడా ఇట్లా కుడతా బాగుండని అప్పుడప్పుడు వాళ్ళ పిల్లలు ఉంటారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ లాగా పోయి వాళ్ళ మిషన్ మీద కూర్చొని తొక్కేదండి. అట్లా ఎప్పుడు కుడతానా అనుకునేది. ఇప్పుడు నాకు కళ నెరవేరింది. అసలు యాక్చువల్లీ నేను ఇది చిన్నపిల్లలనే నేను అసలు చేయను అనుకున్నా, కానీ ఏంటంటే డబల్ హెడ్ మిషన్ తీసుకొచ్చుకుందామని ఆలోచన వచ్చింది నాకు. అయితే దానికి మనం డిజైన్ వేయాలంటే మనకు ఈ పార్ట్స్ గురించి తెలిసి ఉండాలి కదా అన్నట్టుగా నేను నేర్చుకున్నానండి. కానీ బై మిస్టేక్లే నాకు ఇదే వచ్చేసింది పర్ఫెక్ట్గా. ఇప్పుడు నేను ఇంత పర్ఫెక్ట్గా అంటే అంత పర్ఫెక్ట్గా అయిపోయాను. మగ్గం వర్క్ బ్లౌజులు, ఎంబ్రాయిడింగ్ బ్లౌజులు అన్నీ కుడతానండి. ఒక బ్లౌజ్ వచ్చిందంటే ఆల్మోస్ట్ మనకు అన్ని గ్రిప్ ఉంటుందండి. ఇట్లా కుట్టాలి అట్లా కుట్టాలని నేను నేర్చుకున్నది తెలవాలి కదా మీకు కూడా. నేను ఎలా కుట్టాను ఈజీగా అన్నీ ఈజీ స్టెప్స్ ఏనండి నావి. నేను కుట్టే స్టైల్లో చెప్తున్నాను. బ్యాక్ పార్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కూడా అట్లా ఉల్టా సీదా తీసేసి పైన ఒక అనిగే కుట్టు వేసుకొని మొత్తం సైడ్స్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. కుందన్స్ ఉన్నాయండి బ్లౌజ్ పీస్ మీద. అయితే షోల్డర్స్ దగ్గర నీడిల్ విరిగిపోతుందని నేను ఏం చేశాను అవన్నీ రిమూవ్ చేశానండి. నెక్స్ట్ కుట్టు వేసుకోవడమే. సేమ్ బ్యాక్ పార్ట్ ఎలాగో డాట్స్ వేసాను ఫ్రంట్లో కూడా అలానే కుట్లు వేసాను. నీట్గా సర్దుకుంటూ ముడతలు లేకుండా చూసుకోవాలి. కస్టమర్ది కదండి ముడతలు ఇలా వస్తే మనదంటే మనం ఎలా కుట్టుకున్నా మనకు నడుస్తుంది. కానీ కస్టమర్లు డబ్బులు ఇచ్చి కుట్టించుకుంటారు కాబట్టి కొంచెం మిస్టేక్ అయినా తెచ్చి మన పైన పడేస్తారండి. అయిపోయింది అంతే. డాట్స్ వేస్తే కంప్లీట్ అయిపోతుంది. ఫ్రంట్ డాట్స్ వేసేసి ఫ్రంట్ బ్యాక్ అటాచ్ చేసుకుందాం. సేమ్ సమానం వచ్చినాయా, లెంత్లు రెండు సేమ్ వచ్చినాయా లేదా చూసుకున్నా. నెక్స్ట్ కుట్టు వేసేసాడు. డబల్ కుట్టు వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి లంగాను అటాచ్ చేసుకోవాలి కింద పార్ట్. అంతేనండి, చాలా ఈజీ. ఆల్మోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ హ్యాండ్స్ కుట్టి వేసుకుని సైడ్కి స్టిచెస్ వేసిందంటే కంప్లీట్ అయిపోతుందండి. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో పెట్టాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి కదా, అన్ని వీడియోస్ చూడొచ్చు. చాలా ఈజీ పద్ధతిలో చెప్తాను. బ్లౌజెస్ కట్టింగ్స్ అయినా డ్రెస్ కట్టింగ్స్ అయినా అన్నీ ఈజీ ప్రాసెస్లో చెప్తానండి. నెక్స్ట్ అందులో ఇప్పుడు నేను బెల్ట్ తయారు చేస్తానని చెప్పాను కదండి. ఆ రెండు డిజైన్స్ సగం వచ్చాయి కదా, అవి రెండు కట్ చేసేసి రెండు అటాచ్ చేసేసి కుట్టేస్తున్నాను. అటు సైడ్ ఇటు సైడ్ మలిచి డబల్ ఫోల్డ్ చేసి కుట్టు వేసేసి బెల్ట్ని రెడీ చేసేసాను. వీడియోని నిన్ననే తీసానండి. ఏంటంటే పిల్లలు నిన్న యూనియన్ బంద్ అని స్కూల్ లేదండి, పిల్లలు ఒకటే అల్లరి. నేను అసలు ఏం స్టిచ్చింగ్ ఏం చేయలేదండి. ఇది నిన్న అర్జెంటు ఈవినింగ్ వరకు కావాలని అంటే నిన్న ఈ ఒక్క ఫ్రాక్ మాత్రమే కట్ చేసి స్టిచ్ చేశానండి. అప్పుడు వీడియో తీశాను. బట్ పిల్లల అల్లరి బాగా పడిపోయిందండి, అందుకోసం నేను ఇలా చేశాను. అసలు నిన్న పోస్ట్ చేద్దాం అనుకున్న వీడియో ఈరోజు పోస్ట్ చేయాల్సి వస్తుంది. డిస్టర్బెన్స్ బాగుంటుందండి. నేను వీడియో తీద్దాం అనుకున్నా ఎవరన్నా ఒకరు జిరాక్స్ కానీ పిలుస్తారు, వీడియో మధ్యలో ఆపేసుడు అవుతుంది. కట్టింగ్ అయినా అదైనా
డిస్టర్బెన్సెస్ వస్తున్నాయండి. వీడియోస్ రెగ్యులర్గా పెడదాం అనుకుంటా కానీ వీలు అవ్వట్లేదు. అందుకోసం నాకు వీలు ఉన్నప్పుడల్లా ఒక వీడియో నేను సెండ్ చేస్తూనే ఉంటా. మోడల్కి ఒకటి మొన్న ఒక బ్లౌజ్ మోడల్ చేశాను కదండి. ఇప్పుడు చిన్నపిల్లల ఫ్రాక్, నెక్స్ట్ టైం పెద్దది ఫ్రాక్, పెద్దవాళ్ళు వేసుకునే ఫ్రాక్ ట్రై చేస్తానండి వీడియో తీయడానికి. అంతే, బుట్టలాగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని హ్యాండ్స్ జాయింట్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది. ఫైనల్గా స్టిచ్చింగ్ చేశాక డ్రెస్ ఎంత బాగుందో చూడండి, చూపిస్తాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎలా కుడుతున్నాను అనేది. ఒకసారి మనం చూస్తే ఈజీ ఇంతేనా అనిపిస్తుంది. కుట్టేయచ్చు, ఈజీగా కుట్టేయచ్చు ఫ్రెండ్స్. బ్లౌజ్ అంటేనేమో అది పెద్ద ప్రాసెస్, కానీ డ్రెస్లకి చాలా ఈజీ. ఇంకా అందులో చిన్నపిల్లలంటే ఇంకా చిన్న సైజు కాబట్టి ఇంకా తొందరగా అయిపోతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అంతే అయిపోతుంది. చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేశాను. 2 హ్యాండ్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు డ్రెస్కి అటాచ్ చేసుకుందాం. ఆ కుచ్చులు అనేవి మధ్యలో భుజంకి పైన మధ్యలో వచ్చేలాగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవడమే. మళ్ళీ అటు సైడ్ కూడా అంతే. హ్యాండ్ ఎప్పుడైనా హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు లాగి పట్టొద్దండి, సాగిపోతుంది. అది డ్రెస్సెస్కి అయినా బ్లౌజెస్కి అయినా అంతే. నార్మల్గా ఇట్లా పట్టి సెట్ చేసుకుంటూ కింద మీద ముడతలు రాకుండా నీట్గా సర్దుకుంటూ జాయింట్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకో సైడ్ అండి సేమ్ అలానే జాయింట్ చేసేసి మళ్ళీ దానిపై నుంచి డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి 2 సైడ్స్. నెక్స్ట్ వచ్చేసి సైడ్ జాయింట్స్ వేసుకోవడమే. ఎక్స్ట్రా పీసెస్ ఏమన్నా ఉంటే కట్ చేసుకోవాలి. చిన్నపిల్లలు కదండి, భుజాల పైన అట్లా కూర్చున్నట్టు అయితే ఏడుస్తారు. అందుకోసమే డబల్ స్టిచ్ చేసిన వెంటనే పైన ఎగుడు దిగుడుగా ఉన్నదంతా క్లీన్ చేసేయాలి. అట్లా రిమూవ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, డబల్ స్టిచ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సైడ్ జాయింట్లు ఎలా వేసుకోవాలి, మనం కట్ చేసుకున్నప్పుడు మనం కొలతలు తీసుకున్నాం కదండి. దానిపై నుంచి 5 ఇంచెస్ కదా మనం తీసుకుంది. చెస్ట్ పాయింట్ 5 ఇంచెస్, నడుము 5 ఇంచెస్, అంతే కదా. అక్కడి వరకు స్టాప్ చేయాలి, స్టిచెస్ వేసుకోవాలి. ఎక్స్ట్రా ఒక 2-3 ఎక్స్ట్రా వేసుకోవాలి. ఎందుకంటే మనకు టైట్ అయినా విప్పుకోవచ్చు, లూజ్ అయినా టైట్ అయినా క్లాత్ ఎక్స్ట్రా ఉండాలి. ఎందుకంటే పెరిగే పిల్లలు కదండి, టైట్ ఉంటే మళ్ళీ చిన్నపిల్లలు ఎక్కువ ఇష్టపడరు, కొంచెం లూజ్గానే ఉండాలి. సైడ్కి థ్రెడ్స్ కట్టుకోవడానికి థ్రెడ్స్ పెడదాం అనుకున్నా, బట్ క్లాత్ ఏంటంటే అది బ్లౌజ్ పీస్ కాబట్టి కరెక్ట్ డ్రెస్ వరకు సరిపోయింది. అందుకోసమే బెల్ట్ లాగా చేశాను కదండి, ఆ బెల్ట్ను అటు సైడ్ ఇటు సైడ్ థ్రెడ్స్ పెడతాను. బెల్ట్ను అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది, బాగుంటుంది. సేమ్ మనం డ్రెస్సు మనం కొనుక్కుంటే ఫ్రాక్స్ ఎట్లా ఉంటాయో అట్లా వచ్చిందని సేమ్ రెడీమేడ్ డ్రెస్ మోడల్లో వచ్చింది, వర్క్ బ్లౌజ్ కాబట్టి. అంతే అయిపోయింది. డబల్ స్టిచ్ వేసాను. ఇప్పుడు ఎలా ఉంది రివర్స్ తీసి చూద్దాం. సమానం ఉందా లేదా, చుట్టూ రౌండ్ ఒక పక్క ఎక్కువ ఒక్కొక్క పక్క తక్కువ రాకుండా సమానంగా వచ్చేటట్టు చూసుకోవాలి. చూస్తున్నా చూడండి, కింద మీద అట్లా అంత ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోవాలి. నడుము దగ్గర కూడా సమానంగా కట్ చేసేసాను. కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. కరెక్ట్ వచ్చిందా లేదా ఫిట్టింగ్ అని చూస్తున్నాను. వచ్చింది.
కొంచెం ఎక్కువే ఉంది. చిన్న పాప కాబట్టి కొంచెం లూజే ఉండాలి ఫ్రెండ్స్. మన లాంటి వాళ్ళైతే ఫిట్టింగ్ కరెక్ట్ పెట్టి వేసుకుంటాం కదా. అయిపోయింది ఫ్రెండ్స్, అంతే. ఇప్పుడు డ్రెస్ ఎలా ఉందో చూడండి. నైస్, బాగుంది కదా ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.